నమస్తే అండి, నేను మీ యష్మిత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ముందుగా అందరికీ భారతీయ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలండి. మీ అందరికీ మనము ఇవాళ మన సాధన చేసే ముందండి కొన్ని విషయాలు అయితే నేను ఇవాళ చెప్పాలనుకుంటున్నానండి. మన భారతదేశం చాలా గొప్పమైన దేశం అండి. మనము చూసుకుంటే కొన్ని దేశాలు ఫైటింగ్స్ కూడా చేసుకుంటున్నాయి, కానీ మన దేశం మాత్రం ఉన్న దాంట్లో చాలా ఆనందంగా మనం ఉంటామండి. కానీ మనము స్వాతంత్రం అంటే ఇంకొకటి కూడా నాకు గుర్తొస్తుందండి. పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, ఆడవాళ్ళు ఇప్పటికీ కొంతమంది అంటుంటారు, స్వాతంత్రం వచ్చింది కానీ నాకు రాలేదు అని. ఎక్కువగా స్వాతంత్రం ఇచ్చేసిన కష్టమని పెద్దవాళ్ళు కొన్ని విషయాల్లో వాళ్ళు చెప్తూ ఉంటారండి. మనము వాళ్ళ మాట వింటూ మన పిల్లలు కూడా అండి పెద్దవాళ్ళు చెప్తున్నారని మనం స్వాతంత్రంగానే ఉన్నామండి, అందరూ ఉన్నారు. అలా ఆలోచించి మనము ఇంకా మన ఆత్మవిశ్వాసంతో మనం అనుకుంది సాధించాలండి. మనము ఇంకా యోగా ప్రాక్టీసెస్ కూడా మనకి దీనికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇవాళ మనం మన ప్రాక్టీసెస్లో కొన్ని చేద్దామండి. వార్మప్స్తో మనం ఆసనాస్తో ఎండ్ చేద్దాము. అందరూ మనము ఇలా లెగ్స్ని వైడర్ చేస్తూ చూడండి, రెండు చేతుల్ని ఇలా వేస్ట్ మీద పెడుతూ శ్వాసని తీసుకుంటూ మీ చిన్ని పైకి లిఫ్ట్ చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చిన్నద చెస్ట్ వేయటానికి ట్రై చేయండి. ఈ మూమెంట్ని మనము కొన్నిసార్లు చేద్దాము. సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారంటే చూడండి, నేను శ్వాసని తీసుకుంటూ నా కుడి చేతిని పైకి లిఫ్ట్ చేస్తున్నాను. ఇప్పుడు శ్వాసని వదులుతూ కుడి చేతిని కిందికి అంటూ శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేయండి. చూడండి, ఈ మూమెంట్ని మనము కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. రెండు చేతుల్ని రిలాక్స్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే చూడండి, రెండు చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. నేను నా రెండు చేతుల్ని నా ఛాతీ దగ్గర పెడుతున్నాను. ఇక్కడ శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు చూడండి, కుడి వైపున ట్విస్ట్ అవుతూ కుడి చేతిని కూడా ఇలా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి ఇప్పుడు ఎడమ వైపున. ఈ మూమెంట్ అయితే మనము కొన్నిసార్లు చేద్దాము. తో పాటు మీరు చేయండి. మెల్లగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు నా కుడి కాళ్ళని నేను లిఫ్ట్ చేసి చూడండి, శ్వాసని తీసుకుంటూ కాళ్ళ వేళ్ళని ఇలా మడుస్తున్నాను. శ్వాసని వదిలేటప్పుడు కాళ్ళ వేలని కూడా ఎంత అయితే అంత దూరంగా పెట్టడానికి ట్రై చేయండి. చూడండి, మనము పిల్లలకు కూడా ఎక్కువగా షూస్ని టైట్ షూస్ వేయటం వల్ల వాళ్ళకి కాళ్ళ వేలు అన్నవి ఇలా మడిచిపోతాయండి. ఆ జాయింట్స్ అలానే అయిపోతాయి. పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు అలానే నడుస్తారు. కాబట్టి ఈ ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి కాళ్ళ వేల జాయింట్స్ని మనము ఫ్రీ చేయొచ్చు. మెల్లగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇవండి ఇవాళ మన వార్మప్స్. మనము ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాం.
మనము మొదటిగా చేయబోయే ఆసన పేరు గరుడాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. మనము ఇలా తాడాసనాలో నిల్చుంటాం మొదటిగా. తర్వాత మీరు ఇక్కడ శ్వాసని తీసుకోండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి మెల్లగా కొంచెం స్క్వాట్ చేయాలన్నమాట. మీరు ఇలా స్క్వాట్ చేయలేకపోతే మీరు ఈ ఆసనాన్ని చేయలేరండి. కాబట్టి మెల్లగా శ్వాసని వదులుతూ స్క్వాటింగ్ పొజిషన్కి వచ్చేయండి. వచ్చిన తర్వాత కుడి కాలని ఇలా లిఫ్ట్ చేస్తూ చూడండి ఎడమ కాళ్ళతో నేను వ్రాప్ చేస్తున్నాను, అంటే నేను ఇలా చుట్టేస్తున్నాను. చుట్టేసిన తర్వాత కుడి చేతిని పైకి పెట్టండి. పెట్టి ఎడమ చేతిని మీరు వ్రాప్ చేస్తారు. మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, గరుడాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి ఇది కూడా ఒక బ్యాలెన్సింగ్ ఆసన అండి. దీనివల్ల మనకి ఫోకస్, కాన్సన్ట్రేషన్ అనేది చాలా పెరుగుతుందండి. ఈ ఆసన చేయటం వల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ లేకపోయినా మీ షోల్డర్ దగ్గర ఈ ప్రాక్టీసెస్ చేయటం వల్ల మీకు ఫ్లెక్సిబిలిటీ అన్నది షోల్డర్ లెగ్స్లో చాలా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. చూడండి, స్క్వాట్ చేస్తేనే మనకి వ్రాప్ చుట్టుకోవడం అన్నది అవుతుంది. కాబట్టి మీరు ఇలా కిందికి వెళ్తూనే చేయడానికి ట్రై చేయండి. చూడండి, ఒకవేళ మీరు ఇలా చుట్టలేకపోయినా ఏం పర్లేదండి, ఎంతవరకు అయితే అంత హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా రిలీజ్. మనము ఇంకొన్నిసార్లు చేద్దామండి. ఏం పర్లేదండి, యష్మిత లాగా నేను ఎందుకు చేయలేకపోతున్నాను అని అస్సలు బాధపడొద్దు. మీరు ఒకవేళ బ్యాలెన్స్ చేయలేకపోతే గోడకి దగ్గరికి వెళ్ళైనా మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు చేస్తున్నారు చూడండి, అదే ఒక మొదటి స్టెప్ అండి. మన లైఫ్లో మనం చేయాలి అని అనుకున్నప్పుడు మీరు వేసే చిన్న చిన్న అడుగులే. చూడండి, పైకి రీచ్ అవ్వాలంటే ముందుగా స్టెప్ బై స్టెప్ మనము ఎక్కుతాం. కాబట్టి మనము లైఫ్లో అనుకున్నది సాధిస్తాం. అలానే చిన్న చిన్న అడుగులు వేస్తూ ఇంకా మనము మన ఈ జీవన యోగ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిద్దాము. ఈ ఆసనాన్ని మనం ఇంకొకసారి హోల్డ్ చేస్తూ ఉజ్జయి బ్రీతింగ్ చేయడానికి ట్రై చేద్దాం. రిలీజ్ చేయండి. ఇదండి గరుడాసన. ఈ ఆసనాన్ని కూడా మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత ఆసనాలోకి వెళ్ళిపోద్దామండి. తర్వాత మనం చేయబోయే ఆసన పేరు పూర్వోత్థానాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తాను చూడండి. ఈ ఆసన చేయటానికి ముందుగా మనము దండాసనాలో కూర్చుంటాం. కాబట్టి కాళ్ళని అలా చాపి కూర్చునే పొజిషన్కి వచ్చేయండి. ముందుగా మీరు ఇలా దండాసనాలో కూర్చుంటారని. కూర్చున్న తర్వాత చూడండి, నా చేతుల్ని నేను కొంచెం వెనక్కి తీసుకెళ్తున్నాను. మీరు ఎక్కువగా దూరం తీసుకెళ్ళినా ఈ ఆసన మీరు చేయలేరండి. చూడండి, కొంచెం డిస్టెన్స్లోనే మీరు తీసుకెళ్తారు. తీసుకెళ్ళిన తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి మీ నడుము భాగాన్ని పైకి ఎత్తటానికి ట్రై చేయండి. ఇంకా మీ కాళ్ళ వేళ్ళని కింద ఆనించటానికి ట్రై చేస్తారు. మెల్లగా శ్వాసని వదులుతూ మీ నడుము భాగాన్ని కింద డ్రాప్ చేస్తారు. చూసారు కదండి, పూర్వోత్థానాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల అండి మన చేతులు అన్నవి చాలా బలంగా అవుతాయి. మనకి చేతులు బలంగా ఉంటే మనకి ఏదైనా సాధిస్తామని ఆ నమ్మకం అయితే మనకి కలుగుతుందండి.
ఇంకా మనము మన నడుముని పైకెత్తుతున్నాం కాబట్టి మన కోర్ అన్నది కూడా చాలా స్ట్రెంగ్తన్ అవుతుంది. కోర్ అంటే పొట్టొక్కటే కాదండి, మన ఈ భాగంలో ఉన్న ప్రతి మజిల్ని కోర్ అంటారు. ఈ కోర్ మజిల్స్ని మనము స్ట్రెంగ్తన్ చేయొచ్చు. ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీరు రిలాక్స్ అవ్వచ్చు. ఇదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన చేయటం వల్ల కూడా మనకి గ్లూట్ మజిల్స్ ఉంటాయి చూడండి, అవి చాలా బాగా టోన్ అవుతాయి. కాబట్టి మనము మన బాడీలో, లోవర్ బాడీలో కానివ్వండి, చాలా టోన్ని మనము చూడొచ్చు. ఈ ఆసనాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మనము ఇంకొక ఆసనాలోకి వెళ్ళే ముందండి ఒక చిన్న విషయం నేనైతే ఇవాళ మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఇవాళ స్వాతంత్ర దినోత్సవం కాబట్టి మనము ఏమనుకుంటామండి, స్వాతంత్ర దినోత్సవం వస్తే వెళ్ళి ఫ్లాగ్ హాస్టింగ్ అవుతుంది, ఎక్కువ వాళ్ళైతే చాక్లెట్స్ ఏమన్నా దొరుకుతాయి, కొంతమంది అలా గ్యాదర్ అవుతారని అనుకుంటారండి. కానీ కొన్నిసార్లు చాలా బాధగా అనిపిస్తుందండి. మీరు చూసే ఉంటారు, మన ముఖ్యమైన దేవాలయాలు ఉంటాయండి, కొన్ని చాలా పవిత్రమైన దేవాలయాలు ఉంటాయి. ఆ దేవాలయాల్లో మనము చూసుకుంటే కొన్ని డ్యామేజ్ చేసి ఉంటాయండి. మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంత పోరాడితే మనకి ఈ స్వాతంత్రం వచ్చిందండి, లేదా మనము ఒక బానిస బతుకులా బతకాల్సి వచ్చేదండి. అది చాలా ఘోరమైనది అనమాట. వాళ్ళు అలా చేయడం కూడా చూడండి, మనం ఎంత పూజిస్తామో మనము అలా హామ్ చేయమండి. వాళ్ళు ఏదైనా నమ్ముకుంటే మనం దాన్ని ఏం చేయము, కానీ వాళ్ళు మాత్రం అలా డ్యామేజ్ చేస్తారు. చూడండి వాళ్ళ మనస్తత్వాలు ఎంత క్రూరంగా ఉన్నాయో. అలాంటి మనస్తత్వాలను కూడా మనము యోగా ద్వారా మార్చవచ్చు. కాబట్టి మనము యోగాని అలవాటు చేసుకుందాం. ఇంకా మనకి యోగా ద్వారా మన శరీరానికే కాదండి, మానసికంగా కూడా మనకి చాలా పనికొస్తుందండి. మీరు కొన్ని రోజుల్లో చూసుకోండి, చాలా మెంటల్ ఇష్యూస్ వస్తాయండి మనుషులకి. ఎందుకంటే ఇప్పుడే మనం ఒక కాంక్రీట్ జంగల్లో మనమే ఉండటం, ఒకరమే ఉండటం అలా అలవాటు చేసుకున్నాము. తర్వాత రోజుల్లో చాలా మెంటల్ ఇష్యూస్ వస్తాయండి. ఇంకా మన పరాయి దేశాలు వాళ్ళు యోగాని వాళ్ళు ఫాలో చేస్తూ వాళ్ళ మానసికంగా వాళ్ళు దృఢంగా ఉంటున్నారు. మనం కూడా మన ఈ యోగా, మన గొప్ప నాలెడ్జ్ని కూడా మనము ప్రతిరోజు అలవాటు చేసుకొని మన పిల్లల్ని కూడా అలవాటు చేద్దాం. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా చూడండి, మనము దండాసన అయితే కూర్చుంటాము. కూర్చున్న తర్వాత చూడండి, నేను నా కుడి కాలని పైకెత్తాను. ఎత్తిన తర్వాత కుడి కాలని ఎడమ మోకాల వెనకాల పెడుతున్నాను. పెట్టిన తర్వాత ఎడమ కాలని కూడా మీరు ఫోల్డ్ చేయండి. చేసిన తర్వాత మీరు కుడి చేతిని వెనక్కి తీసుకెళ్ళండి. శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకెత్తుతారు. ఎత్తి మీరు శ్వాసని వదిలేటప్పుడు చూడండి, ఎడమ మోచేతిని కుడి మోకాల దగ్గరికి తీసుకొచ్చి ట్విస్ట్ అవుతారు. మెల్లగా శ్వాసని తీసుకుంటూ ఎడమ చేతిని పైకి లిఫ్ట్ చేసి మెల్లగా చేతిని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, అర్ధ మత్స్యేంద్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసన చేయటం వల్ల డయాబెటీస్ వాళ్ళకైతే చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. మన ప్యాంక్రియాస్ని మనము స్టిమ్యులేట్ చేస్తాము ట్విస్ట్ అయినప్పుడు. మీరు ఎంతైతే అంత ట్విస్ట్ అవ్వటానికి ట్రై చేయండి. మీరు ఇంకా వెనక్కి చూడటం అయితే మర్చిపోకండి.
ఈ ఆసనాన్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవ్వండి. ఇదండి అర్ధవశ్చేంద్రాసన. ఈ ఆసన వల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను మీకు చెప్పాను. మీ నెక్ దగ్గర కూడా చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. నెక్ పెయిన్ ఉంటేనే అవాయిడ్ చేయండి, లేదా ఈ ఆసనాన్ని మీరు ఇంక్లూడ్ చేస్తూ ప్రతిరోజు ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత చేయబోయే ఆసన పేరు శుచిరంధ్రాసన. ఈ ఆసన ఎలా చేయాలో ముందుగా చూపిస్తానండి. మనము ఈ ఆసన చేయటానికి మన వీపు వైపున పడుకోవాలండి. కాబట్టి లైన్ డౌన్ పొజిషన్ కి వచ్చేయండి. లైన్ డౌన్ పొజిషన్ కి వస్తారండి. శ్వాసని తీసుకుంటూ కుడి కాలని పైకి ఎత్తండి. ఎత్తి చూడండి, నా ఎడమ మోకాల పైన పెడుతున్నాను. పెట్టి మీరు ఏం చేస్తారంటే ఎడమ కాలని ఫోల్డ్ చేయండి. చేస్తూ మీరు మీ రెండు చేతుల్ని చూడండి, నా తొడల వెనకాల భాగం పైన పెడుతున్నాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ తొడతో మీ ఛాతీ దగ్గరికి తేయడానికి ట్రై చేయండి. తెస్తూ మీ ఎడమ కాలని కూడా స్ట్రెచ్ చేయండి. మళ్ళీ మెల్లగా ఎడమ కాలని ముందుగా రిలాక్స్ చేస్తూ కుడి కాలని కూడా రిలాక్స్ చేయండి. చూసారు కదండి, శుచిరంధ్రాసన ఎలా చేయాలో మీకు చూపించాను. ఈ ఆసనాన్ని అయితే మనం కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా మీకు ఎంత అయితే అంత స్ట్రెచ్ చేయండి, లేదా మీరు ఇలా హోల్డ్ కూడా చేయొచ్చండి, ఏం పర్లేదు. ఇలా చేయటం వల్ల మీకు ఇంకెక్కువగా స్ట్రెచ్గా ఉంటుంది. మెల్లగా శవాసనాలో కొన్ని క్షణాలు రెస్ట్ చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోవటానికి చూడండి.
ఇదండి సుచిరంధ్రాసన. ఈ ఆసన సయాటికా ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిషియల్గా ఉంటుందండి. వాళ్ళు పడుకొని చేయలేకపోయినా వాళ్ళు కూర్చున్న చైర్ మీద కూడా వాళ్ళు చేసి చూడొచ్చు. ఈ స్ట్రెచ్ వల్ల వాళ్ళకి రిలీఫ్ అన్నది చాలా ఉంటుంది. ఇంకా రన్నర్స్ అయితే ఎక్కువగా లెగ్ టైర్డ్ అయిందనుకోండి, కాలు నొప్పి ఉన్నా కూడా ఈ స్ట్రెచ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇవండి ఇవాళ మన కొన్ని ఆసనాస్ని. ఈ ఆసనాస్ని మీరు గుర్తుపెట్టుకొని పొద్దున్న సాయంత్రం వేళల్లో ఎప్పుడు కుదిరితే అప్పుడు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, మనకు కుదిరిన టైంలో, మనకైతే తెలుసండి కొన్ని విషయాలు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించి, ఇండియన్ టెంపుల్స్ గురించి ఇంపార్టెన్స్ మనకి తెలుసు. కానీ మన పిల్లలకి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉంటేనే వాళ్ళని రెడీ చేసి అలా స్కూల్కి పంపించకుండా వాళ్ళకి కుదిరిన టైంలో బుక్స్ని చదివించడానికి ట్రై చేయండి. బుక్స్లో టెంపుల్స్ యొక్క గొప్పతనం, మన ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ఏం చేశారో వాళ్ళకు కూడా తెలియచేయటం వల్ల మనకి తర్వాత రోజుల్లో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.